సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఏళ్లు తానే సీఎం అని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎక్స్ లో తప్పుబట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలనంగా ట్వీట్ చేశారు. నిన్న నాగర్ కర్నూలులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే 10 ఏళ్లు కూడా పాలమూరు బిడ్డే సీఎం గా ఉండబోతున్నారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను కౌంటర్ గా ట్వీట్ చేసినట్లు కూడా తెలుస్తుంది. 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిని చేసినటువంటి ఈ ప్రకటన చేసుకోవడం ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అధిష్టాన నిర్ణయమే ఫైనల్ ఉంటుంది తప్ప వ్యక్తులకు సంబంధించి ఎవరికి వారు ప్రకటించుకోవడం ఏంటనే కోణంలో ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అదే అధిష్టాన ఆదేశాలు, అదేవిధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక జరుగుతుందే తప్ప స్వయంగా తనకు తాను ప్రకటించుకునే అవకాశం ఉండదు సీఎం అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ వెనుక ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు, నికార్సైనటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా దీన్ని సహించరంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. మొత్తంగా ఈ ట్వీట్ వెనుక కొంత ముఖ్య నేతలు కూడా వెనక ఉండొచ్చు అనే కోణంలో కూడా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కేవలం తన నియోజకవర్గంలో మాత్రమే పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, అదేవిధంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే అటెండ్ అవుతున్నారు. ఇక మంత్రులు టూర్కు సంబంధించి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశాలకు కూడా హాజరు కావటం లేదు. మొన్న జరిగినటువంటి తుంగతుర్తి ఏదైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి తిరుమలగిరిలో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సభకు కూడా రాజగోపాల్ రెడ్డి గైరాజరయ్యారు. ముఖ్యంగా గత కొంతకాలంగా మంత్రులను కూడా తన నియోజకవర్గానికి రానియడం లేదు. ఎందుకంటే ఆయన మంత్రి పదవిని ఆశించారు. మంత్రి పదవిని ఆశించిన నేపథ్యంలో ఆయన పార్టీలో గతంలో జాయిన్ అయిన సమయంలోనే అధిష్టానం ఆయనకు పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడంతో పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆయనకు పదవి ఇవ్వకపోవడంతో కూడా కొంత పార్టీకి పెడముఖంగా ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ఆయన ట్వీట్ చేయడంకి మొత్తానికి కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. ఇక సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గానే రాజగోపాల్ రెడ్డి రానున్న రోజుల్లో పాలిటిక్స్ చేయబోతున్నారంటూ కూడా ఆయన అనుచరులు మాత్రం ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ మధ్య నిన్న సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించకుండా సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ ముఖ్యమంత్రి పైనే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం పట్ల ఇటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సొంత సీఎం పైన ఇతర ప్రతిపక్ష నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తే దాన్ని తిప్పికొట్టకుండా రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ట్విట్టర్ లో పెట్టడం ఏంటి అనే కూడా ప్రశ్నలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలే బయటికి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ వ్యాఖ్యలు కొంత రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయని చెప్పొచ్చు. రానున్న రోజుల్లో కూడా రాజగోపాల్ రెడ్డి మరిన్ని ట్వీట్ చేయబోతున్నారంటూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఇక తాడో పేడో తేల్చుకోనున్నారంటూ కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. మొత్తానికి తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంచనాలు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మరొక వర్గం నేతలు ఒక ప్రచారం అయితే చేస్తున్నారు. అయితే అధిష్టానం హామీ ఇచ్చి ఆ హామీ నిలబెట్టుకోకపోవడం వల్లనే రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా మరో రాజగోపాల్ రెడ్డి అంచనా వర్గం అయితే ప్రచారం చేస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం కొంత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే
కాంగ్రెస్ పార్టీలో లీడర్లు ఒకరిపై ఒకరు తమ లీడర్లపైనే ఈ విధంగా ట్వీట్లు చేస్తుంటారు. అవసరమైతే బయటికి వచ్చి వాళ్ళ మీదనే స్వయంగా విమర్శలకు దిగుతుంటారనే ఒక ప్రచారం అయితే ఉంది. అది మరోసారి మాత్రం పునరావృతం అయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది రాష్ట్ర రాజకీయాల్లోనే. సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీదనే సొంత పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే ఈ విధంగా ట్వీట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అందరిలోని ఒక చర్చ అయితే కొత్త రకమైనటువంటి చర్చకు దారి తీసిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాము. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 ఏళ్లు తానే సీఎం అని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎక్స్ లో తప్పుబట్టారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకే ప్రజాస్వామ్యబద్ధంగా సీఎం ఎన్నిక ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొల్లాపూర్ సభ వేదికగా 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లు ఈ యొక్క ముఖ్యమంత్రి పదవిలో ఉంటాడంటూ కూడా వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల పట్ల మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ